నగరంలో లేక్స్ రాక్స్ లేకుండా ఆక్రమించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే హైడ్రా కూల్చివేతలపై విహెచ్ హనుమంతరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఆక్రమణలకు గురైన చెరువుల్ని రక్షిస్తామన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా హైడ్రా కూల్చివేతల్ని సమర్థించారు. ఆ లేక్స్ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నగరానికి పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా. సిటీలో కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర కూడా మరి ఆయన ఏదైతే చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో అన్ని దగ్గర కూడా సిటీ మొత్తం పెరిగింది. కానీ చెరువులు అన్నీ పట్టేసి ఇండ్లు కట్టేస్తున్నారు. చెరువు లేకుండా పోతుంది. కాబట్టి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదర్శం ప్రకారం ఇవాళ ఏదో మంచి కార్యక్రమాలు చేస్తుంది. దానికి అందరూ కూడా సహకరించాలి. ఎక్కడనైతే చెర్లనే రామంతపూర్ ఉన్నది మా దగ్గర, రామంతపూర్ దాటంగా పక్కకు చెరువు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆ చెరువును కూడా ఇవాళ కూర్చొని ఇండ్లు కట్టేస్తా ఉన్నారు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. తప్పప్పులు ఉంటే గొంతెత్తారు. దాన్ని పెద్దగా దానికి ఏదో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో లక్షణమే అది ఉండాల్సిందే కదా. ఎందుకు నోరు నొక్కాలా? డెఫినెట్గా ప్రభుత్వం గతంలో చేయనటువంటి ఎక్కడ తప్పులు జరిగినా ఆ తప్పులు సరిచేయాలి కదా. మరి ప్రభుత్వం చెప్తే ఇంకెవరు చేస్తారు? సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది. చెరువులలో కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది. కొట్టాల్సిందే. ఒకవేళ స్టే ఉందనుకోరు, హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్న సౌండ్ పెంచి, ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వినాలి కాబట్టి. 2014లో కూలగొట్టమని సర్వే చేయమని చెప్పింది హైకోర్టే కాబట్టి. 2015లో ఎవరైనా ఒకవేళ స్టే ఇచ్చుంటే, అయ్యా గౌరవ న్యాయమూర్తి గారు, 2015 నుంచి 2024 దాకా ఆ స్టే పిటిషన్ ఎందుకు ఇనలేదు? తప్పు కోర్టుది కాదా? పిటిషన్ జడ్జి గారి ముందుకు ఎందుకు రాలేదు? అడ్వకేట్లు పిటిషన్ ఎందుకు దాచిపెట్టిర్రు? రిజిస్ట్రార్లు ఎందుకు ఆపినరు? స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆలోచించురి గుండె మీద చేసుకొని జడ్జిలారా.